నమస్తే. ఎస్సీ వర్గీకరణ పైన షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక కూడా బయట పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే అంటే కంప్లీట్ నివేదిక కాకుండా గవర్నమెంట్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి బయట చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఎస్సీలో 3 కేటగిరీగా విభజించి ఏబీసీ అని చెప్పేసి ఏలో కొన్ని ఉపకులాలు జత చేసి అండ్ బిలో మాదిగలకి సంబంధించి 9% అండ్ సిలో మాల సామాజిక వర్గం అలాగే మాలకు సంబంధించిన ఉపకులాలు ఏవైతే వాటికి 5% రిజర్వేషన్ చెప్పింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఎంఆర్పీఎస్ కూడా మాకు 9% కాదు మాకు 11% కావాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి. మాట్లాడదాం మాల సామాజిక వర్గం చాలా రోజులతో ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు వత్తుల రామప్రసాద్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఫస్ట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారన్నది? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా తప్పుల తడక ఉన్నది. నా ఉద్దేశంలో నా అనుమానం ఏంటిదంటే ఇది షమీమ్ అఖ్తర్ తయారు చేసిన రిపోర్టు కాదు, మంద ఏలియా తయారు చేసిన రిపోర్టే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని నాకు గట్టి నమ్మకం కూడా ఉన్నది. మంద ఏలియా ఎలియాస్ అంటే మంద కృష్ణ అంటారు, మంద ఏలియా ఆయన. వాస్తవానికి నేను అనడానికి కూడా నేపథ్యం ఉంది. వాళ్ళ ఫాదర్ పేరు ఏదైతే ఫాదర్ ఉన్నాడో చిన్న కుమరయ్య గారు మంద ఏలియాకు మంద ఏలియా అని పెట్టిండు. నేను అది గౌరవిస్తాను, ఆయన పెట్టింది, కానీ ఆయన చేంజ్ చేసుకున్నాను నేను అనే ఉద్దేశం లేదు కాబట్టి ఆ విధంగా. రైట్. అంటే ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ అని 3 కేటగిరీగా డివైడ్ చేసి 9%, 5% అని చెప్పి వాళ్ళు చెప్తే దీన్ని మీరు ఏకీభవిస్తారా? అస్సలు ఏకీభవించే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే రిజర్వేషన్లను అన్నీ కూడా మాదిగలకు దోచిపెట్టడానికే 9% అక్కడ ఇచ్చారు. తర్వాత గ్రూప్ ఏలో ఉన్న ఏదైతున్నదో దాన్ని కూడా బీలకు వచ్చే విధంగా అది ప్లాన్ చేసుకొని చేసారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని స్వాగతించలేదు. 100% వ్యతిరేకించడే. తర్వాత లీగాలిటీ లేని రిపోర్ట్ అది. 100% సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఒక కులానికి అదనంగా ఇవ్వాలంటే ఆ కులం వెనుకబాటుతనం అధికారికంగా టెక్నికల్ డాటా ప్రకారం ఎంపిరికల్ డాటా ప్రకారం ప్రూవ్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ తిననోళ్ళ దాంట్లో లాగా 9% ఇవ్వడం అనేది క్లియర్గా కులం వీళ్ళు ఏం చేసిరంటే జనాభా ప్రాతిపదికన చేసిరు. సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడ జనాభా ప్రాతిపదికన లేదు. లేని వాళ్ళకు అందని వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అదనంగా ఇవ్వమన్నాడు. మరి ఈడ జనాభా ప్రాతిపదికన ఇస్తుంది. టెక్నికల్గా అసలు నిలబడే అంశం లేదు. అందుకనే ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇది వచ్చిన తెల్లారే 3 రోజుల్లో మళ్ళీ కోట్ల కొట్టుకుపోతుందని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అదే భయంలో ఉన్నారు. ఇంకోటి షమీమ్ అఖ్తర్ రిపోర్టు 199 పేజీల రిపోర్ట్. అది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. నువ్వు చేసిన ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో నీకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేవు నువ్వు? ఇంకో విచిత్రం అయితే కులగణన తప్పుల తడక ఉన్నదా? గతంలో కేసీఆర్ చేసినది సమగ్ర కుటుంబ సభ తప్పుల తడక అని ఏ రోజైతే అసెంబ్లీలో పెట్టిరో అది డిలీట్ చేసిండు. కొన్ని డిలీట్ చేసినావు కదా, మరి నువ్వన్నా పెట్టాలి కదా. ఈ రోజు దాకా కూడా మళ్ళీ పెట్టలేవు. అంటే వీళ్ళు పక్కోటి చేసిన తప్పు అంటావు, మరి నువ్వు రైట్ చేసిన నువ్వు పెట్టా. సమగ్ర కుటుంబ సర్వే తీసేసినావు. షమీమ్ అఖ్తర్ పబ్లిక్ డొమైన్లో పెట్టలే, కుల సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ఇక ఇది ఏ విధంగా సామాజిక న్యాయం అవుతుంది? ఏ విధంగా మనం దీన్ని కరెక్ట్ అని చెప్పుకుంటాం? ఇది తప్పకుండా 100% కోర్టులో పోయేది కాబట్టి దాంతో భయపడుకుంటా పెడతలేడమని భావిస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రధానంగా వెనుకబడ్డ కులాలకి ప్రధానంగా వాళ్ళకి గడిపించాలని చెప్పి చెప్తాను. ఇప్పుడు ఏబీసీ కేటగిరీలో కొన్ని కులాలు అంటే ఉపకులాలు అటు ఇటు అని చెప్పేసి చేసారు కదా. అది కరెక్ట్ ఉన్నాయా లేకుంటే వెనుకబడ్డ కులాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉందంటారా? ఒకటి, నేను ఎందుకు మంద ఏలియా ఇచ్చిన రిపోర్ట్ చేసిన అంటే గ్రూప్ 2లో 32 లక్షలు కేవలం మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. మిగతా 17 కులాలు 44,000 మంది ఉంటారు. ఈ ఇళ్ళకని గ్రూప్ 2లో ఉండాల్సిన బేడబుడిగ జంగాన్ని 1,00,000 చిల్లర ఉన్న పాపులేషన్ను ఎక్కడ మాకు కాంపిటీషన్గా అవుతారో అని ఉద్దేశపూర్వకంగా బేడబుడిగ జంగాలను తీసి పైన ఎప్పించింది. అది కుట్ర, అసలు కుట్ర అది. అంటే అదే మాలలకు వచ్చే వరకు 26 కులాలు ఉన్న దగ్గర 25 కులాలు కలిపి మొత్తం 2,44,000 మంది మాకు కాంపిటేటర్స్ ఉంటారు. మాకు 15 లక్షల మేము మాకు ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందా లే మాదిగలకు ఎక్కువ ఉంటుంది? అయినా కానీ మళ్ళీ మాకు 11% కావాలని. అసలు ఈ 9%లోనే వాళ్ళు జాగ్రత్తగా ఎటుపోయినా మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్ అయ్యే విధంగా మా కాంపిటీషన్ లేకుండా గ్రూప్ 2లో పెట్టుకొని గ్రూప్ 10లో లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన బేడబుడిగ జంగాన్ని ఏ గ్రూప్లో పెట్టారు. ఇదంతా కూడా కులాలు అక్కడ ఇక్కడ తీసుడు అంతా కూడా
మందకృష్ణ డైరెక్షన్లోనే జరిగింది తప్ప నేను అనుకుంటున్న షమీమ్ అఖ్తర్ డైరెక్షన్లో జరగలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇటు చూసుకుంటే ప్రధాన పాత్రలు అంటే డిప్యూటీ సీఎం కావచ్చు, ఇతర కూడా ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గం సంబంధించిన నాయకులు, ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో అంటే వాళ్ళు కూడా అంటే ఈ మాల సామాజిక వర్గం సంబంధించి వాళ్ళు ఏం చెప్పలేరంటారు గవర్నమెంట్? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దురదృష్టం ఏంటిదంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డారు. ఒక పార్టీ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపల ఏమున్నా కానీ బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. అందరికీ తెలుసు. నేను ఏం చెప్తున్నానంటే రేపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే 8 మంది మాలోళ్ళు అవుతారా? కానీ మందేలియా 100% టికెట్ ఇయ్యనాడు 2-3 తప్ప వాళ్ళు కాలేరు. ఈ విధంగా రేపు మీకు టికెట్ వచ్చేది లేదు, మీరు గెలిచేది లేదు. ఇప్పుడైనా బయటికి రమ్మని అందుకని మీ ద్వారా పిలుపునిస్తున్నాను నేను. ఇప్పుడు ఇది 100% తప్పుల తడకని అందరికీ తెలుసు. ఈవెన్ అది దాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉండి ఏదో రేపు టికెట్ వస్తుంది 2029లో వస్తుంది అన్నది మీ మూర్ఖత్వము. ఇప్పుడైనా తప్పునని మీరు ఖండిస్తూ మాట్లాడానని మేము వాళ్ళకి సూచన చేస్తున్నాము. లేకుంటే మీరు మాలద్రోవులుగా చరిత్రలో మొన్న కౌన్సిల్లో భట్టి విక్రమార్క ప్రజెంట్ చేస్తారండి. దానిలో తీన్మార్ మల్లని అడుగుతాడు, జనమ దామాషా ప్రకారం మీ చివరి డిక్లరేషన్లో ఉందిగా పెంచుతామన్నారు కదా, మరి ఎందుకు పెంచలేదంటే అది ఆటోమేటిక్గా పెరుగుతుందంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఉప ముఖ్యమంత్రి ఒక బిల్లు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎంత టెక్నికల్గా మాట్లాడాలి అంత వేగ్గా మాట్లాడుతున్నాడు. అందుకనే వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు బాబాసాహెబ్ వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు. రేపు వాళ్ళు ఏదో మేము మాదిగలకు సపోర్ట్ చేసినట్లుంటే మాకేదో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మీకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుపడేది కూడా ఇదే మందేయాలి అని స్పష్టం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.